హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏపీజేహెచ్ ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో టాటా ఐపీఎల్ సీజన్ 19 2026 మ్యాచ్ నెంబర్ 3 సిఎస్కే వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ఆర్ఆర్ మధ్య జరిగిన మ్యాచ్ గురించి. చెన్నై సూపర్ కింగ్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్య చాలా అద్భుతమైన మ్యాచ్ అయితే జరిగింది. ఈ మ్యాచ్ గౌహటిలోని ఏసీఏ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్కి సొంత హోమ్ గ్రౌండ్ అయిన గౌహటిలోని ఏసీఏ స్టేడియంలో మ్యాచ్ జరగడం చాలా బాగా ఉంది. దీనికి సంబంధించిన అప్డేట్ పరంగా సిఎస్కేలో మెయిన్ ప్లేయర్ అయిన మొదటి నుంచి సిఎస్కేకి ఆడుతున్న ఎంఎస్ ధోని ఈ మ్యాచ్ అందుబాటులో లేరు. ఎంఎస్ ధోని లాంటి సీనియర్ ప్లేయర్ అందుబాటులో లేకపోయినా కూడా సిఎస్కే రాజస్థాన్ మీద పోరాటం అయితే చేసింది, కానీ అంత సక్సెస్ఫుల్ గా పోరాటంలో గెలలేకపోయింది. రాజస్థాన్ రాయల్స్ పరంగా బౌలింగ్ లోను బ్యాటింగ్ లోను ఫీల్డింగ్ పరంగాను మంచి ఆధిక్యాన్ని అయితే చూపించారు. మంచి విజయాన్ని అయితే సొంతం చేసుకున్నారు రాజస్థాన్ రాయల్స్. ఆడిన ఈ సీజన్ లో మొదటి మ్యాచ్ లోనే హోమ్ గ్రౌండ్ లో మంచి విజయాన్ని అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఈ మ్యాచ్ జరిగిన సమయంలో కూడా ముందు రోజు అక్కడ ఆ గ్రౌండ్ లో వర్షం కురవడం జరిగింది. ఈ వర్షం కూడా రాజస్థాన్ రాయల్స్ కి కలిసి వచ్చే విధంగా అనిపించే విధంగా అయితే పిచ్ అయితే కొంచెం మ్యాచ్ ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి. ఈ ప్రకారంగా రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి ఫస్ట్ బౌలింగ్ అయితే ఎంచుకున్నారు. ముఖ్యంగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడానికి ఎక్కువగా అవకాశాలు చేయడానికి ఈజీగా ఉంటుందని ఎక్కువగా ఇలాంటి అయితే చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ రాజస్థాన్ రాయల్స్ కి మరియు సిఎస్కే టీమ్ కి మధ్య జరిగిన పోరాటం గురించి ఓవర్ టు ఓవర్ వివరించుకునే ప్రయత్నం అయితే చేద్దాము. రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. రాజస్థాన్ రాయల్స్ కి సొంత గ్రౌండ్ గౌహతి స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ ఇది. తొలి మ్యాచ్ సిఎస్కే బ్యాటింగ్ ఓపెనర్స్ గా క్రీజ్ లోకి సంజు శాంసన్ రావడం జరిగింది. అలాగే కెప్టెన్ పరంగా ఋతురాజు గైక్వాడ్, ఎంఎస్ ధోని లేకపోయినా కూడా కెప్టెన్ సారథిగా క్రీజ్ లోకి ఓపెనర్ గా రావడం జరిగింది. రాజస్థాన్ రాయల్స్ మొదటి ఓవర్ బౌలింగ్ జోఫ్రా ఆర్చర్ మొదటి ఓవర్ బౌలింగ్ లో రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలింగ్ చేస్తుంటారు. జోఫ్రా ఆర్చర్ మొదటి ఓవర్ బౌలింగ్ పుట్టేటప్పటికి ఒక ఓవర్కి 7 రన్స్, రెండో ఓవర్ బౌలింగ్ బర్గర్ లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్, ఇద్దరు రైట్ హ్యాండ్ బ్యాటర్స్ క్రీజ్ లో ఉన్నారు. ఈ విధంగా సిఎస్కేకి సంబంధించి బ్యాటింగ్ అయితే కొనసాగుతుంది. సంజు శాంసన్ 6 రన్స్ మాత్రమే చేసి 7 బాల్స్ కి క్లీన్ బౌల్డ్ గా అవుట్ అవడం జరిగింది. క్రీజ్ లోకి ఆయుష్ మాత్రమే వచ్చారు. 2 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 14 రన్స్, 1 వికెట్. 3వ ఓవర్ బౌలింగ్ జోఫ్రా ఆర్చర్. కెప్టెన్ ఋతురాజ్ గైక్వాడ్ కూడా ఎక్కువసేపు క్రీజ్ లో నిలబడలేక 6 రన్స్ మాత్రమే చేసి 11 బాల్స్ కి క్లీన్ బౌల్డ్ గా అవుట్ అయ్యారు. క్రీజ్ లోకి షాట్ వచ్చారు. 3 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 19 రన్స్, 2 వికెట్లు. 4వ ఓవర్ బౌలింగ్ బర్గర్. ఆయుష్ మాత్రమే కూడా రైట్ హ్యాండ్ బ్యాటర్ గా ఎదుర్కోవడానికి క్రీజ్ లోకి వచ్చిన మొదటి బాల్ కి కీపర్ జురేల్ క్యాచ్ గా అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా ఆయుష్ మాత్రమే కూడా రన్స్ ఏమీ చేయకుండా 0 డకౌట్ కి అవుట్ అయ్యడం జరిగింది. క్రీజ్ లోకి సర్ఫరాజ్ ఖాన్ రైట్ హ్యాండ్ బ్యాటర్ రావడం జరిగింది. 4వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 30 రన్స్, 3 వికెట్లు. 5వ ఓవర్ బౌలింగ్ జిజ్నేష్ శర్మ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్. షాట్ కూడా రైట్ హ్యాండ్ బ్యాటర్ కావడం సిఎస్కేని టాప్ ఆర్డర్ లో వచ్చిన వాళ్ళందరూ కూడా రైట్ హ్యాండ్ బ్యాటర్స్ గానే వచ్చారు. 5వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 30 రన్స్, 3 వికెట్లు. 6వ ఓవర్ బౌలింగ్ సందీప్ శర్మ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్. మ్యాచ్ షాట్ కూడా 2 రన్స్ మాత్రమే చేసి 7 బాల్స్ కి జైస్వాల్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. క్రీజ్ లోకి కార్తిక్ శర్మ వచ్చారు రైట్ హ్యాండ్ బ్యాటర్. 6 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 41 రన్స్ మాత్రమే చేసి 4 వికెట్లను కోల్పోయింది సిఎస్కే. ఇక్కడికి పవర్ ప్లే పూర్తయింది. పవర్ ప్లేలోనే 6 ఓవర్లలోనే 41 రన్స్ వరకు మాత్రమే చేసి 4 ముఖ్యమైన టాప్ ఆర్డర్ వికెట్లు అయితే కోల్పోయారు సిఎస్కే సంబంధించి. 7వ ఓవర్ బౌలింగ్ రవి బిష్నాయి రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్. 7 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 51 రన్స్, 4 వికెట్లు. 8వ ఓవర్ బౌలింగ్ రవీంద్ర జడేజా లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్. సర్ఫరాజ్ ఖాన్ కూడా ఎక్కువసేపు క్రీజ్ లో నిలబడలేక 17 రన్స్ మాత్రమే చేసి 19 బాల్స్ కి ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యారు. క్రీజ్ లోకి శివం దూబే వచ్చారు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్. శివం దూబే ఒక 6 మాత్రమే కొట్టి వెంటనే 6 రన్స్ వద్ద 4 బాల్స్ కి రవి బిష్నాయ్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. క్రీజ్ లోకి ఓవర్టన్ వచ్చారు. ఓవర్టన్ రైట్ హ్యాండ్ బ్యాటర్. 8 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 57 రన్స్, 6 వికెట్లు. 9వ ఓవర్ బౌలింగ్ రవి బిష్నాయ్ 9వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 62 రన్స్, 6 వికెట్లు. స్ట్రాటజిక్ టైమ్ అవుట్ తీసుకున్నారు. 10వ ఓవర్ బౌలింగ్ జడేజా 10 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 70 రన్స్, 6 వికెట్లు. 7 ఇన్నింగ్స్ పూర్తయింది, కానీ వికెట్లు అయితే వెంటనే పడిపోతూనే ఉన్నాయి. 11వ ఓవర్ బౌలింగ్ బ్రిజేష్ ద్వారా కార్తిక్ శర్మ కూడా 18 రన్స్ మాత్రమే చేసి 15 బాల్స్ కి ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యారు. క్రీజ్ లోకి నూర్ అహ్మద్ రైట్ హ్యాండ్ బ్యాటర్ రావడం జరిగింది. 11 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 74 రన్స్, 7 వికెట్లు. 12వ ఓవర్ బౌలింగ్ జడేజా 12 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 79 రన్స్, 7 వికెట్లు. 13వ ఓవర్ బౌలింగ్ ఆర్చర్. నూర్ అహ్మద్ కూడా ఎక్కువసేపు క్రీజ్ లో నిలబడలేక 1 రన్ మాత్రమే చేసి 9 బాల్స్ కి కీపర్ జురేల్ క్యాచ్ అవుట్ అవడం జరిగింది. క్రీజ్ లోకి హెన్రీ వచ్చారు రైట్ హ్యాండ్ బ్యాటర్. 13 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 82 రన్స్ మాత్రమే చేసి 8 వికెట్లను కోల్పోయింది సిఎస్కే. 14వ ఓవర్ బౌలింగ్ బర్గర్. 14 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 86 రన్స్, 8 వికెట్లు. 15వ ఓవర్ బౌలింగ్ బ్రిజేష్ 15వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 93 రన్స్, 8 వికెట్లు. స్ట్రాటజిక్ టైమ్ అవుట్ తీసుకున్నారు. 16వ ఓవర్ బౌలింగ్ రవి బిష్నాయ్. హెన్రీ కూడా ఎక్కువసేపు క్రీజ్ లో నిలబడలేక 5 రన్స్ మాత్రమే చేసి 7 బాల్స్ కి కాటన్ బౌల్డ్ గా అవుట్ అవడం జరిగింది. క్రీజ్ లోకి కాంబోజ్ వచ్చారు. 16 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 94 రన్స్, 9 వికెట్లు. ఇక్కడికే దాదాపు ఆల్అౌట్ అయిపోతారన్నట్టుగా అనిపించింది. 17వ ఓవర్ బౌలింగ్ ఆర్చర్ 17 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 99 రన్స్, 9 వికెట్లు. 18వ ఓవర్ బౌలింగ్ సందీప్ 18 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 108 రన్స్, 9 వికెట్లు. 19వ ఓవర్ బౌలింగ్ బర్గర్ 19 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 118 రన్స్, 9 వికెట్లు. 20వ ఓవర్ బౌలింగ్ సందీప్ 20వ ఓవర్లో 2 బాల్స్ మిగిలి ఉండగా 9.4 ఓవర్లకు 127 రన్స్ వద్ద ఆల్అౌట్ అవడం జరిగింది. బ్యాటింగ్ పరంగా జే ఓవర్టన్ 43 రన్స్ కొంతవరకు సిఎస్కేకి మంచి గౌరవప్రదమైన స్కోర్ తీసుకురావడంలో తన పాత్ర చాలా ఉంది. 43 రన్స్, 36 బాల్స్ కి చాలా ఆల్రౌండర్ ప్రదర్శన అయితే చూపించారని చెప్పుకోవాలి. లేదంటే 70-80 రన్స్ వద్దే పూర్తిగా సిఎస్కే ఆల్అౌట్ అయ్యే అవకాశాలు అయితే కనిపించాయి. ఆ సందర్భంగా కార్తిక్ శర్మ 18 రన్స్, సర్ఫరాజు 17 రన్స్ మాత్రమే చేశారు. కొంతవరకు పర్వాలేదు అనిపించారు, అంత మాత్రమే. ఎక్స్ట్రా రూపంలో మాత్రం 16 రన్స్ లభించాయి. చాలా వరకు ఈ 16 రన్స్ అనేవి సిఎస్కేకి కలిసి వచ్చే విధంగా అనిపించాయి. బౌలింగ్ పరంగా చూసినట్లయితే ఆర్చర్, బర్గర్, జడేజా 2 వికెట్లు చొప్పున తీయడం జరిగింది. సందీప్, బ్రిగేష్, బిష్నోయి 1 వికెట్ చొప్పున తీశారు. వికెట్ల పతనము 14, 19, 19, 38, 51, 57, 74, 82, 94, 127గా ఈ విధంగా ఇంతవరకు మాత్రమే 127 వరకు మాత్రమే చేసి ఆల్అౌట్ గా వెనుదిరగడం జరిగింది. వర్షం కారణంగా గ్రౌండ్ తడిగా ఉండటం, పిచ్ మీద బాల్ సరిగ్గా అనుకూలించకపోవడం, బ్యాట్కి అనుకూలంగా లేకపోవడం ఏదైనా కారణాలు కావచ్చు. సిఎస్కే ఎక్కువ రన్స్ అయితే చేయలేక 127 వరకు చేసి ఆల్అౌట్ అవడం జరిగింది. ఈ విధంగా రాజస్థాన్ రాయల్స్ టార్గెట్ 128 చేదనగా ఓపెనర్స్ గా క్రీజ్ లోకి జైస్వాల్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, సూర్యవంశీ
లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, ఈ 15 సంవత్సరాల కుర్రాడు అండర్ 19 లో బ్యాటింగ్ ఎలా చేశారు మనం ఆల్రెడీ చూస్తున్నాము. అలాగే ముందు సీజన్లో జరిగిన ఇదే రాజస్థాన్ రాయల్స్ కి ఒక సెంచరీ కూడా చేసి పెట్టాడు మ్యాచ్లో. ఈ విధంగా అద్భుతమైన బ్యాటింగ్ ఫామ్ లో అయితే వైభవ్ సూర్యవంశీ ఉన్నాడని చెప్పుకోవాలి. ఈ విధంగా ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్స్ తోటి క్రీజ్లోకి రావడం జరిగింది. సిఎస్కే టార్గెట్ చేదనగా 127 రన్స్ ని 128 చేసి టార్గెట్ ఛేదించే విధంగా సూపర్ ఫాస్ట్ బ్యాటింగ్ అయితే కొనసాగిస్తూ ఆరంభం అయితే జరిగిందని చెప్పుకోవాలి. సిఎస్కే మొదటి ఓవర్ బౌలింగ్ హెన్రీ, రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్, ఒక ఓవర్ పూర్తయ్యేటప్పటికి 18 రన్స్ అయితే వచ్చేసాయి. రెండో ఓవర్ బౌలింగ్ ఖలీలు, లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్, 2 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 24 రన్స్, 3 ఓవర్ బౌలింగ్ హెన్రీ, 3 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 34 రన్స్, 4 ఓవర్ బౌలింగ్ ఖలీలు, 4 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 40 రన్స్, 5 ఓవర్ బౌలింగ్ కాంబోజు, రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్, 5 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 55 రన్స్, 6 ఓవర్ బౌలింగ్ 100, లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ సూర్యవంశీ తన అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నారు. అర్ధ సెంచరీ చేసిన విధానం కూడా చాలా సూపర్ హిట్ ఫాస్ట్ బ్యాటింగ్ తోటి కేవలం 15 బాల్స్ లోనే 50 రన్స్ అయితే చేసేస్తున్నాడు. ఈ విధంగా తన అద్భుతమైన ఫాస్ట్ బ్యాటింగ్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవాలి. 6 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 74 రన్స్ చేసేశారు, వికెట్ నష్టపోకుండా. ఇక్కడికి పవర్ ప్లే పూర్తయింది, సూపర్ బ్యాటింగ్ అయితే కొనసాగుతుంది. ఇదే విధంగా బ్యాటింగ్ కొనసాగితే 9-10 ఓవర్లలోనే వీరు మ్యాచ్ ని ముగించేస్తారు, గెలిచేస్తారు అన్నట్టుగా అనిపించేంత ఫామ్ లో అయితే ఉన్నారు. 7వ ఓవర్ బౌలింగ్ కాంబోజు, సూర్యవంశీ తన పర్సనల్ స్కోర్ 52 వద్ద 18 బాల్స్ కి సర్ఫరాజ్ క్యాచ్ పట్టగా అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా మొదటి వికెట్ అయితే కోల్పోయారు రాజస్థాన్ రాయల్స్. క్రీజ్లోకి జూరేల్ వచ్చారు, రైట్ హ్యాండ్ బ్యాటర్, 7 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 77 రన్స్, 1 వికెట్. 8వ ఓవర్ బౌలింగ్ జే ఓవర్టన్, రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్, 8 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 91 రన్స్, 1 వికెట్. 9వ ఓవర్ బౌలింగ్ కాంబోజు, ధృవ్ జురేలు కూడా ఎక్కువసేపు క్రీజ్ నిలబడలేక 19 రన్స్ వద్ద 9 బాల్స్ ఆడి క్లీన్ బౌల్డ్ గా అవుట్ అవడం జరిగింది. స్ట్రాటజిక్ టైమ్ అవుట్ తీసుకున్నారు. క్రీజ్లోకి కెప్టెన్ రియాన్ పరాగ్ వచ్చారు, రైట్ హ్యాండ్ బ్యాటర్. 9 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 100 రన్స్ పూర్తి చేసుకున్నారు. ఇక్కడికి 2 వికెట్లు అయితే కోల్పోవడం జరిగింది రాజస్థాన్ రాయల్స్. 10వ ఓవర్ బౌలింగ్ ఖలీలు, 10 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 106 రన్స్, 2 వికెట్లు. సగం ఇన్నింగ్స్ పూర్తయింది, కానీ టార్గెట్ అయితే చాలా దగ్గరకైతే వచ్చేసింది. కేవలం ఇంకా 22 పరుగులు మాత్రమే కావాలి గెలుపు కోసం. రాజస్థాన్ రాయల్స్ చాలా సునాయాసంగా గెలుపును అయితే సాధిస్తున్నారన్నట్లుగా అనిపించేసింది. 11వ ఓవర్ బౌలింగ్ నూరు, 11 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 115 రన్స్, 2 వికెట్లు. 12వ ఓవర్ బౌలింగ్ హెన్రీ, 12 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 127 రన్స్, 2 వికెట్లు. ఇక్కడికి స్కోర్లు అయితే సమమయ్యాయి. 12 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 13వ ఓవర్లో మొదటి బాల్ కి విన్నింగ్ షాట్ కూడా లభించింది. ఈ విధంగా 8 వికెట్ల తేడాతోటి రాజస్థాన్ రాయల్స్ గెలుపుని అయితే సొంతం చేసేసుకున్నారు. ఈ విధంగా చెన్నై సూపర్ కింగ్స్ చాలా దారుణమైన ఓటమి అయితే చవిచూశారని చెప్పుకోవచ్చు. ఈ విధంగా బ్యాటింగ్ పరంగా, బౌలింగ్ పరంగాను సూపర్ కింగ్స్ ఏ విధానంగా కూడా రాజస్థాన్ రాయల్స్ ని అడ్డుకోలేకపోయారు. సొంత హోమ్ గ్రౌండ్ లో గౌహటిలో జరిగిన ఈ మ్యాచ్ అద్భుతంగా పూర్తిగా వారు వన్ సైడ్ అన్నట్టు పూర్తిగా రాజస్థాన్ రాయల్స్ వైపే పూర్తిగా మ్యాచ్ అయితే కొనసాగిందని చెప్పుకోవాలి. బ్యాటింగ్ పరంగా చూసినట్లయితే సూర్యవంశీ 52 రన్స్, 18 బాల్స్ కి సూపర్ బ్యాటింగ్ అయితే చేశారు. అలాగే జైస్వాల్ కూడా 38 రన్స్ వరకు 36 బాల్స్ కి చేసి నాట్అవుట్ గా నిలిచారు. జురేలు 18 రన్స్, 9 బాల్స్ కి కొంతవరకు పర్లేదు అనిపించారు. ఈ విధంగా కెప్టెన్ పరాగ్ కూడా 14 రన్స్, 11 బాల్స్ కి తన కెప్టెన్ ఇన్నింగ్స్ పరంగా నాట్అవుట్ గా నిలిచారు. బౌలింగ్ లో కాంబోజు 2 వికెట్లు తీయడం జరిగింది. పతన వికెట్ల పరంగా 75 రన్స్ వద్ద 99 రన్స్ వద్ద 2 వికెట్లను మాత్రమే కోల్పోయారు. ఎక్స్ట్రా రన్స్ పరంగా 6 రన్స్ అయితే లభించాయి. రాజస్థాన్ రాయల్స్ హోమ్ గ్రౌండ్ లో ఆడిన మొదటి మ్యాచ్ లోనే సూపర్ విక్టరీ అయితే సంపాదించుకున్నారని చెప్పుకోవాలి. రాజస్థాన్ రాయల్స్ ఫ్యాన్స్ పరంగా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. గ్రౌండ్ లోని ఆడియన్స్ అంతా కూడా రాజస్థాన్ రాయల్స్ కి సపోర్ట్ గా వచ్చిన ఆడియన్స్ అంతా కూడా చాలా సంతోషంగా అయితే ఫీల్ అయ్యారు. సిఎస్కే పరంగా సీనియర్ ప్లేయర్స్ చాలా వరకు అందుబాటులో లేకపోవడం వల్ల జూనియర్స్ లో అందరూ కూడా బ్యాటింగ్ లో ఎక్కువసేపు క్రీజ్ లో నిలబడలేక విఫలమయ్యారని చెప్పుకోవాలి. ఎంఎస్ ధోని లేని లోటు క్లియర్ గా కనిపించిందని చెప్పుకోవాలి. ఈ విధంగా చెన్నై సూపర్ కింగ్స్ తొలి ఓటమిని అయితే చూశారు. రాజస్థాన్ రాయల్స్ అద్భుతమైన విజయాన్ని అయితే సొంతం చేసుకున్నారు. ఈ విధంగా గౌహటిలో జరిగిన ఈ మ్యాచ్ అద్భుతంగా రాజస్థాన్ రాయల్స్ వైపు ఉందని చెప్పుకోవాలి. ఈ విధంగా ఈ మ్యాచ్లకు సంబంధించి నేను ఎప్పటికప్పుడు అప్డేట్ అందిస్తూ ఉంటాను. ఇది వీడియో అంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.